అందమైన గ్రామం. క్షణాలు అందరు చూస్తుండగా ఒక్కసారిగా ఊరు మొత్తము జల సమాధి అయింది. ఆ జల సమాధి అయిన దాంట్లో చాలా మంది పర్యాటకులు కూడా ఉన్నారు. వాళ్ళే కాదు, ఆర్మీ బేస్ క్యాంప్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ అందమైన గ్రామం ఒక్క క్షణంలో జల సమాధి కావడానికి కారణం ఏంటిది, అది ఎక్కడ జరిగింది అనేది పూర్తి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ రాజ్ మాస్టర్, మీరు చూస్తుంది తెలుగు హార్ట్ బీట్ ఛానల్. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో దారాలి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ లో భారీ ప్రాణ నష్టం జరిగింది. భారీ క్లౌడ్ బరస్ట్ ఫలితంగా భగీరథ నది సమీపంలో గంగోత్రి డ్యామ్ వెళ్లే జాతీయ రహదారి 34 వెంబడి ఉన్న ఈ గ్రామంలో తీవ్ర విధ్వంసం సంభవించింది. ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగా కీర్ గంగ నదిలో ఆకస్మికంగా వరదలు సంభవించాయి. ఈ వరదల్లో రాయిలు, శిథిలాలు, దుమ్ము, ధూళి, చెట్ల కొమ్మలు ఇవన్నీ ఏకంగా ఒక్కసారి నీరుతో వరద సంభవించింది. ఆ గ్రామంలో ఇల్లు, హోటళ్లు, హోమ్ స్టేలు, దుకాణాలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల గ్రామం అంతా తుడిచిపెట్టుకుపోవడంతో 60 మంది నుండి 100 మంది వరకు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 4 మృతదేహాలు గుర్తించబడింది. రెస్క్యూ బృందాలు గల్లంతైన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. స్థానికులు రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా హోటల్ నిర్మాణ స్థలంలో 8-9 మంది చూస్తూనే కార్మికులు గల్లంతయ్యారు. దారళి గ్రామంలో క్లౌడ్ బర్స్ట్ సంభవించిన తర్వాత సుమారు 3 గంటల తర్వాత ఆ దారళి గ్రామంకు 16 కిలోమీటర్ల దూరంలో సుక్కి టాంక్ ప్రాంతంలో అర్సిల్లోని ఆర్మీ క్యాంపు సమీపంలో మరో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఈ 2 క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఆర్మీ క్యాంపు సమీపంలో భూమి కొట్టుకుపోవడము, బురద ప్రవాహం సంభవించింది. అర్సిల్లోని లోయ ప్రాంతంలో ఉన్న ఆర్మీ క్యాంప్ నుంచి సుమారు 8-10 మంది సైనికులు గల్లంతయ్యారు. ఈ వీడియో మీ ముందుకు వచ్చే సమయంకు ఇప్పటి వరకు కూడా సైనికులు ఆచూకీ లభించలేదు. ఈ గల్లంతైన సైనికుల కోసము రెస్క్యూ టీము స్థానికులు పనిచేస్తున్నారు. క్లౌడ్ బర్స్ట్ కారణంగా దారాలి గ్రామంలో స్థానిక మార్కెట్, 20-25 హోటళ్లు మరియు హోమ్ స్టేలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గంగోత్రిలో డ్యామ్కు రోడ్ కనెక్టివ్గా పూర్తిగా నిలిచిపోయింది. ఈ ఘటనలో 2021లో చామరి జిల్లాలో జరిగిన విపత్తు గుర్తు చేస్తుంది. అప్పుడు ఆ ఘటనలో 200 మంది పైగా మరణించారు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షం నమోదైంది. దీన్ని ముందుగా గుర్తించిన వాతావరణ శాఖ ఆగస్టు 1 తారీఖునే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే అక్కడ వర్షాలు భారీ జరుగుతుంది, క్లౌడ్ బర్స్ట్ జరిగే అవకాశం ఉందని అక్కడ ఉత్తరాఖండ్ లో ముందుగానే రెడ్ అలర్ట్ ప్రకటించారు. అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక చిన్న ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో వర్షం కురవడాన్ని క్లౌడ్ బర్స్ట్ అని చెప్పచ్చు. ఇది ఎక్కువగా పర్వత ప్రాంతంలో జరుగుతుంది. ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక సహజ విపత్తు. అంటే తక్కువ సమయంలో 1 గంటలో 100 మిల్లీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. మరి అసలు ఈ క్లౌడ్ బర్స్ట్లు ఎందుకు వస్తాయి? క్లౌడ్ బర్స్ట్ ఏర్పడడానికి కారణాలు ఏంటి అంటే గణనీయమైన తేమ, అంటే గాలిలో చాలా తేమను కలిగి ఉన్నప్పుడు క్లౌడ్ బర్స్ట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గాలి ఒక్కసారిగా పర్వతాలను తాకి పైకి ఎక్కుతుంది. అప్పుడు ఆ గాలి చల్లబడుతుంది. అలా చల్లబడిన ఆ గాలి తేమగా మారి ఒక్కసారిగా మేఘాలుగా ఏర్పడుతుంది. ఆ మేఘాల నుంచి ఒక్కసారి వర్షం అనేది పడుతుంది. ఒక తక్కువ ప్రాంతంలో ఎక్కువ వర్షము కురవడం అంటే బకెట్లతో నీళ్లు గుమ్మరించిన మాదిరిగానే పైనుంచి ఆ వాటర్ అనేది పడుతుంది. చూడండి, ఈ క్లౌడ్ బర్స్ట్ కావడానికి ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు కూడా కారణమవుతాయి. లో ప్రెషర్ ఏరియా, తర్వాత మాన్సూన్ గాలుల వల్ల ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది జరుగుతుంది. మరి ఇవి ఎక్కువగా ఊరికి దగ్గర ఎందుకు జరుగుతాయి అంటే మేఘాలని ఒకే చోట ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే గాలి నిశ్చలంగా ఉంటుంది. దానివల్ల ఆ మేఘాల నుంచి ఒక్కసారి కుండపోతగా వర్షం కురవడం జరుగుతుంది. మరి ఈ క్లౌడ్ బర్స్ట్ మన దేశంలో ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ వంటి పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. గతంలో కేదార్నాథ్ 2013లో వచ్చింది. తర్వాత లడఖ్లో 2021 నాడు కూడా ఈ క్లౌడ్ బర్స్ట్ జరిగి పెద్ద విపత్తులు కలిగాయి. మరి ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే అకస్మాత్తుగా వరదలు వస్తాయి. కొండలు చీరుకుంటూ ఆ శిథిలాలను, తర్వాత రాయిలు, దుమ్ము, ధూళి, ఈ చెట్ల కొమ్మలతో అకస్మాత్తుగా వరదలు అనేది జరుగుతుంది. దానివల్ల ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, రహదారులు, వంతెనలు, భవనాలన్నీ కూడా నాశనం అవుతాయి. ఈ క్లౌడ్ బర్స్ట్ను ముందుగా అంచనా వేయడం చాలా కష్టం. అయితే ఆధునిక వాతావరణంలో ఉపగ్రహాలు, రాడార్ టెక్నాలజీ సాయంతో ప్రిడిక్షన్ మెరుగవుతుంది. దీనివల్ల కొంతవరకు మాత్రమే గుర్తించవచ్చు. ఎందుకంటే అది వాతావరణంలో జరుగుతున్న మార్పును బట్టి కొంతవరకు మనం ముందుగానే క్లౌడ్ బర్స్ట్ జరగబోతుందని గుర్తించవచ్చు. ఈ వీడియోతో క్లౌడ్ బర్స్ట్ ఎందుకు జరుగుతుంది, ఎలా వస్తుంది, దానికి రావడానికి కారణం ఏంటిది, ఉత్తరకాశీలో ఏ విధంగా క్లౌడ్ బర్స్ట్ జరిగిందనేది పూర్తి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేసిన. ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్.